ఫ్రెండ్స్, మెంతికూర పప్పు వండడానికి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, అలాగే జీలకర్ర అవి వేగిపోయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్చి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి. సో ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందు కడిగేసి పెట్టుకున్న పప్పు వేయాలి. పెసరపప్పు, పప్పుని కాసేపు వేగనివ్వాలి ఆయిల్. అడగంటకుండా చూసుకోవాలి. పప్పు వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం కాస్త పసుపు, అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు వేసుకోవాలి. మెంతి ఆకు వేసేసి కలిపేసుకోవాలి. మనం ఎప్పుడు ఆకు వేసిన తర్వాత పప్పు వేయకూడదు, అలా వేస్తే పప్పు గోలదు. సో ముందే పప్పు వేసిన తర్వాత ఆకులు వేయాలి. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసి ఆకు మొత్తం మగ్గే వరకు ఉంచేద్దాం. ఆకు వేగిపోయిన తర్వాత ఇందులో 2 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేయడం వల్ల మెంతాకు కూడా చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇది కూడా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. సో ఈ టమాటాలు ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మగ్గిపోయాక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ పడుతుంది. లిడ్ పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. సరే లిడ్ తీసి చెక్ చేసుకుందాం. ఇంకా పప్పు ఉడకడానికి ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించేసుకుందాం. ఫ్రెండ్స్, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకుంటే అయిపోతుంది. టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.